నమస్కారం. వెల్కమ్ టు ఏటీ పల్స్. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు యుద్ధాల నేపథ్యంలో ఇటీవల కాలంలో అనేక దేశాలు తమ సైనిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అణుశక్తి కలిగిన దేశాలు తమ ఆయుధ సంపత్తిని మరింత పెంచుకుంటున్నాయి. మన దేశం కూడా ఈ విషయంలో వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ఏడాది జనవరి నాటికి భారత్ వద్ద 190 అణ్వాయుధాలు ఉన్నాయని స్టాక్ హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ వెల్లడించింది. పాకిస్తాన్ కంటే భారత్ వద్ద 20 అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. ప్రపంచ దేశాల వద్ద అణ్వాయుధాలపై వార్షిక నివేదికను సిప్రి సోమవారం విడుదల చేసింది. ఏడాది వ్యవధిలో భారత్ 10 వార్ హెడ్లను పెంచుకుందని ఈ నివేదిక తెలిపింది. ఇక చైనా వద్ద 620 అణ్వాయుధాలు ఉన్నాయని పేర్కొంది. గతేడాదితో పోలిస్తే బీజింగ్ 20 అణు వార్ హెడ్లను తన ఆయుధాగారంలోకి చేర్చుకుందని తెలిపింది. ఇక ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలున్న దేశాలుగా రష్యా, అమెరికా నిలిచాయి. రష్యా వద్ద 5420, అగ్రరాజ్యం వద్ద 5042 అణు వార్ హెడ్లు ఉన్నాయని సిప్రి వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అణుశక్తి దేశాలు కలిగిన దేశాలు 9 కాగా వాటి వద్ద మొత్తంగా 12,000కు పైగా అణ్వాయుధాలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో ఫ్రాన్స్ 370, యూకే 225, ఇజ్రాయెల్ 90, ఉత్తర కొరియా 60 అణ్వాయుధాలున్న దేశాలుగా ఉన్నాయి. ఇక ప్రపంచంలోనే అత్యధిక రక్షణ వ్యయం ఉన్న దేశాల జాబితాలో భారత్ 5వ స్థానంలో ఉంది. 2025లో భారత్ రక్షణ వ్యయం $92.1 బిలియన్ ఉన్నట్లు సిప్రి నివేదిక తెలిపింది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 8.9% ఎక్కువ. ఇక 2021 నుంచి 25 మధ్యలో ప్రపంచవ్యాప్తంగా రక్షణ దిగుమతుల్లో 8.2% మన దేశానివే. ప్రతి సంవత్సరం అణ్వాయుధాలు భారతదేశంలో పెరిగే కొద్దీ మనకు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే అణ్వాయుధాలు ఉంటే సేఫెస్ట్ కంట్రీగా ఉంటుంది. ఉన్నా లేకున్నా ఇండియా ఒక సేఫెస్ట్ కంట్రీనే. అంటే ఇప్పుడు అణ్వాయుధాలు ఉన్నా కానీ పాకిస్తాన్ అంత సేఫ్ కంట్రీ కాదు. అమెరికా కూడా సేఫ్ కంట్రీ కాకుండా పోయింది. దుబాయ్ అసలు సేఫ్ కంట్రీ కాకుండా పోయింది. అంటే ప్రజెంట్ మనం జరిగే యుద్ధాలను చూస్తే మనకు అర్థమవుతుంది. సో భారత్ ఎప్పటికీ ఎప్పుడు సేఫెస్ట్ కంట్రీనే. బట్ ఈ అణ్వాయుధాలు కూడా మనం పెంచుకుంటూ పోతే రేపు ఏదన్నా అనుకోకుండా ఇప్పుడు మొన్న పహల్గామ్లో ఉగ్రవాదులు వచ్చి అటాక్ చేసినట్లు ఏదైనా చేస్తే అనుకోకుండా యుద్ధం చేయాల్సిన అవసరం వస్తే మనం కూడా వెనక్కి తగ్గే ఆలోచన ఉండకూడదు. కాబట్టి మన దగ్గర అణ్వాయుధాలు ఉండాలి. అండ్ ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో భారత్ ఆర్మీకి కావాల్సినవన్నీ అందజేస్తుంది.